ప్రియులారా, యేసు నామములో మీకు నా ప్రేమ వందనములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ ఫేస్బుక్లో ఉన్నటువంటి మన ప్రియ కుటుంబములు మిమ్మల్ందరినీ తలంచి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఇంత మట్టుకు నడిపించిన ప్రభువే ఇక మీదట నడిపిస్తారు. ఈ 19వ తేదీ ఆయన హస్తమే మిమ్మల్ని నడిపించబోతున్నది. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు సంతోషంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. మా కొరకు మీరు ప్రార్థిస్తున్నారని నమ్ముతున్నాను. ప్రభు యొక్క మహాకృప మాత్రమే మన పరిచర్యలను ప్రభు ఆశీర్వదిస్తున్నాడు. ఇంత మట్టుకు నడిపించిన దేవుడు ఇక మీదట మనలందరినీ నడిపిస్తాడు. దేవుడు దయాళుడు. ప్రియులారా, ఈరోజు ప్రభువు మనతో ఏం మాట్లాడబోతున్నాడు, మనకేమి నేర్పించబోతున్నాడు చూద్దామా? మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనం. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకును సహించినవాడు రక్షింపబడును. సాధారణముగా మనము నేను రక్షింపబడ్డాను, ఐ యామ్ బోర్న్ అగైన్, నేను మారు మనసు పొందాను, నేను ప్రభు బిడ్డనయ్యాను అంటాం. నిజం, సంతోషం. ఎప్పుడు రక్షింపబడ్డారు? ఈ సంవత్సరం, పలానా నెల, పలానా వారం అని కొంతమంది పూర్తి వివరాలు తేటగా చెప్పగలరు. ప్రభువుకి స్తోత్రం. నిజమే, మీరు రక్షింపబడింది నిజమే, నేను రక్షింపబడింది నిజమే. కానీ ఈ మాటలో ప్రభు ఏమంటున్నాడు? అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. ప్రభు బిడ్డలారా, ఎలాంటి పరిస్థితులలో చెప్పబడింది? మీరందరి చేత ద్వేషింపబడుదురు. నిజంగానే లోకపరంగా మనము ఒకడు నమ్మకంగా ఉంటే పని చేసే వాళ్లకు ఇష్టం ఉండదు. అది లోకములో మనము ఎరిగినటువంటి సత్యం. ఆత్మీయ జీవితములో ప్రభు కోసం వైరాగ్యము కనుపరిస్తే దేవుని చిత్తము నెరవేర్చాలి, దేవుని ప్రేమ కలిగి ఉండాలి, దేవుని ఆసక్తి కలిగి ఉండాలి, సత్యమునకు సాక్షులముగా ఉండాలి అని మాట్లాడేటువంటి వ్యక్తులు, అలాంటి వారందరికీ ఇష్టం ఉండదు. అదే దాన్నే దేవుడు అంటున్నాడు, పలు రీతులుగా మీరు ద్వేషింపబడినప్పటికీ అంతము వరకు మీరు ప్రభువులో స్థిరులయ్యుండుడి. అంతము వరకు. ప్రభు బిడ్డలారా, ఒకసారి ఒక సహోదరి వచ్చి చెప్పారు, నేను రక్షింపబడి మారు మనసు పొంది తిరిగి పాత పాపంలో పడిపోయాను, అందువలన అందరూ నన్ను తృణీకరించి బాధ పెట్టారు, అందులో నుంచి నేను బయటపడినప్పటికీ తిరిగి నేను మరలా దాంట్లోనికి వెళుతానేమో, ఆ పాపము నన్ను ఆకర్షిస్తుందేమో అన్న ఒక భయము, కలవరం నన్ను వెంటాడుతుంది అన్నారు. ఆమెను ప్రోత్సాహపరిచి ప్రార్థించి పంపించాను. ఈరోజు మీలో అలాంటి పోరాటములు ఉండవచ్చు. ధైర్యంగా ఉండండి, చింతించకండి. ఎల్లప్పుడూ మీరు చెప్పవలసిన మాట, నా విమోచకుడు సజీవుడు, ఆయన నన్ను నడిపిస్తాడు. ఎవరు నన్ను ద్వేషించినా ప్రభు నా కాపరి అయ్యున్నాడు, ఆయన నన్ను పచ్చిక గల చోట్ల నడిపిస్తాడు. ఈరోజు ప్రభువు నామములో ఆయన సేవకుడునుగా చెప్తున్నాను. ప్రియులారా, ఆయనే మిమ్మల్ని నడిపిస్తాడు. మిమ్మలను రక్షించిన ప్రభు మిమ్మల్ని విడిచిపెడతాడా? మీ నిమిత్తం మీ కుటుంబము బ్రతుకుతుంది. మీరు దేవునికి భయపడుట వలన మీ కుటుంబము జీవిస్తుంది. ఆధారం ఏమిటి? బైబిల్లో చదువుతున్నాం, హెబ్రీ స్త్రీలు దేవునికి భయపడ్డారు గనుక ప్రభు బిడ్డలారా, దేవుడు వారి కుటుంబములను బ్రతికించాడు. ఏ దేశములో? ఐగుప్తు దేశంలో, అన్య దేశములో వారు ఉంటున్నారు. అయితే ఫరోకు భయపడలేదు, ప్రభువుకు భయపడ్డారు. ఈ దినమందు మీరు ఉంటున్నటువంటి స్థలములో, ఉద్యోగ స్థలములో పరిస్థితులు అననుకూలముగా ఉండవచ్చు. అయితే ప్రభువుకు భయపడండి. మీ కుటుంబం జీవిస్తుంది, వర్ధిల్లుతుంది ఖచ్చితముగా. ప్రభువునందు ధైర్యంగా ఉండండి. ఆయనే మీకు రాజు, ఆయనే మీకు రక్షకుడు, ఆయనే న్యాయాధిపతి, న్యాయం తీర్చువాడు. ఆయనే మిమ్మల్ని నడిపిస్తాడు. ప్రార్థించుదామా? మా పరిశుద్ధుడైన తండ్రి, అంతము వరకు సహించువాడే రక్షింపబడును అని చెప్పారే. మా రక్షణ కొనసాగుతూ ఉండాలయ్యా. మా రక్షణ నెరవేరుటకు మేము ప్రయాసపడాలని వాక్యం సెలవిస్తుంది. అందువల్ల ఈ దినమందు మీ బిడ్డలతో వారి యొక్క రక్షణ ఎల్లప్పుడూ వారిలో స్థిరంగా ఉండాలి. అలాగా స్థిరముగా ఉండుటకు సహాయము చేయుటకు పరిశుద్ధాత్ముడా మీ సహాయము కావాలి మాకు. అలాంటి కృపను నాతో కలిసి ప్రార్థించేటువంటి బిడ్డలకు దయచేయండి. అందుకొరకు స్తోత్రం. ఈ వర్తమానం మీ బిడ్డలు ప్రార్థించడం మాత్రమే కాదు, ఎవరెవరికి షేర్ చేయబోతున్నారో అక్కడంతా మీ రక్షణ కార్యం జరగాలి తండ్రి. ఒక మహా గొప్ప ఉజ్జీవం చూడబోతున్నాం. ఈ దినమంతా విజయపు దినముగా ఉంచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్.
ఆమెన్. ప్రభుకు మహిమ కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ. మరలా కలుసుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842522836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.